తులసి సిద్ధు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు వెంటనే అందరూ కలిసి తులసిని సిద్ధును దీవిస్తారు. ఈలోపు కనిష్క కోపంతో చూస్తూ ఉంటుంది. నేను ఎలాగైనా సిద్ధు చేత మూడు ముళ్ళు వేయించుకోవాలనుకున్న ప్లాన్ను తిప్పికొడదావా? అంతేకాకుండా ఈరోజు అందరి ముంగట సిద్ధు చేత మూడు ముళ్ళు వేయించుకుంటావా అని చెప్పేసి ఈ విధంగా కనిష్క అనుకుంటుంది. అలా పూజ అంతా పూర్తయిన తర్వాత వెంటనే అక్కడి నుంచి అందరూ కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక తులసిని సిద్ధును గుమ్మం దగ్గర నిలబెట్టి వెంటనే లోపలికి వెళ్ళి హారతి ప్లేట్ తీసుకొచ్చి హారతి ఇస్తూ ఉండగా ఇక కోపంతో చూస్తూ ఉంటుంది కనిష్క. కుడికాలు లోపల పెట్టి రా తులసి అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే తులసి కుడికాలు లోపల పెట్టి లోపలికి వస్తుంది. ఇక వాళ్ళ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బస్వరాజ్ మాత్రం కోపంగా కనిష్క వైపు చూస్తూ ఉంటాడు. అసలు ఏం చేసావు కనిష్క? ఆ పుట్టలో చేయి పెట్టు. కనీసం ఇక ఒక్కసారిగా నీ ప్రాణం పోయేదుంటే ఏం జరిగేది? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అలా చేయడం సాహసం అనుకుంటున్నావా? ఒక్క నిమిషంలో సిద్ధు నీ ప్రాణాలు కాపాడపోతే ఇక ఎంతలా అయ్యేది అని అంటుండగా, లేదు అంకుల్, ఎలాగైనా సరే సిద్ధు చేత నేను మూడు ముళ్ళు వేయించుకోవాలని చెప్పేసి సిద్ధు మీద నా మీద ఆ దేవుడికి ఎంత కృప ఉందో, సిద్ధుకు నా మీద ఎంత ప్రేమ ఉందో అని నేను అంత పెద్ద సాహసం చేశాను. కానీ ఆ సాహసానికి ప్రతిఫలంగా ఆ తులసి కావాలని చెప్పేసి తాళి తెంపుకొని సిద్ధు చేత అందరి ముంగట మూడు ముళ్ళు వేయించుకుంది కదా, ఇంకేముందిలే అని చెప్పేసి అంటుండగా, అయినా నేను ఇంట్లో ఉండి కూడా వేస్ట్ అనిపిస్తుంది. వద్దు కనిష్క, అలాంటి మాట మాట్లాడకు. ఏ టైంలోనే ఎప్పుడైనా సరే నువ్వు మా ఇంటి కోడలివే. తులసి అందరి ముంగట మూడు ముళ్ళు వేసినా కూడా నేను ఎట్టి పరిస్థితిలో ఇక తులసి 90 కోడలుగా ఒప్పుకోలేను. ఎప్పటికైనా నువ్వు 90 కోడలివమ్మా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు జై ప్లాన్ ప్రకారం విశ్వను ఒక కొండ దగ్గరికి పిలిపిస్తాడు. తన మేనేజర్ ప్లాన్ ప్రకారంగానే వెంటనే జై విశ్వను అక్కడికి పిలిపించిన తర్వాత ఇక విశ్వ జై కోసం ఎదురు చూస్తున్నాడు అనుకొని చెప్పేసి భ్రమపడి, నాకు తెలుసు జాను ఇక్కడికి నిన్ను పిలిపించి ఇక జైను చంపించాలని చెప్పేసి నేను ఇక్కడికి పిలిపించిందని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ ప్లాన్ మొత్తం నేనే వేశాను. అసలు జానుకు నువ్వు దగ్గర అవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకని నేను ఏకంగా ఇక్కడికి చంపడానికే పిలిపించానని చెప్పేసి జై విశ్వన్ అంటుండగా, నీ ప్లాన్ ప్రకారం నాకు బాగా తెలుసు. నువ్వు ఈ నాటకం వేశావని కూడా నాకు తెలుసు. ఎందుకంటే జాను నిన్ను అంతలా నమ్ముతుంది, అంతలా ఇష్టపడుతుంది. ఎప్పుడు తను నీ గురించి ఇలా మెసేజ్ పెట్టదు, ప్లేస్ ఒకటి ఇలా రాయబారం పంపించదని నాకు తెలుసు. ఇదంతా నువ్వు ఆడిన నాటకం అని కూడా తెలుసు అని ఈ విధంగా అంటుండగా, అసలు నువ్వు జానును కలవడానికి వీల్లేదు. అసలు తన దగ్గర నుంచి నిన్ను దూరం చేయడానికే నీ ప్రాణం తీయడానికి వచ్చాను అని అంటుండగా, ఇంకొకసారి జాను దగ్గర నుంచి నన్ను దూరం చేయాలని నీ ఆలోచన వచ్చినా ఈసారి నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. అయినా నీ బండారం జానుకు చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను అని అంటుండగా, ఏంటిరా జానుకు నా విషయం చెప్తావా అని చెప్పేసి కాలర్ పట్టుకునేసరికి ఒకరికొకరు కాలర్ పట్టుకొని ఆ కొండల మీద గొడవ పడుతుండగా అకస్మాత్తుగా ఇక జై ఒక్కసారిగా స్లిప్ అయి కొండ కింద అలా వేలాడుతూ ఉంటాడు. కాపాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెంటనే జైని పట్టుకొని విశ్వ చేయిని లాగుతూ ఉంటాడు. ఇంకొకసారి జానును మోసం చేసి ఇలా చేస్తే తగిన శిక్ష ఆ దేవుడు ఇలా విధిస్తాడు. నమ్మించి తనని మోసం చేసి ప్రేమాని ముసుగులో తనని టార్చర్ పెడుతున్నావు కదా అని చెప్పేసి విశ్వ ఈ విధంగా జైని అంటూ ఉంటాడు. నన్ను సేవ్ చేయి, నేను బ్రతకాలే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెంటనే పాపం అని చెప్పేసి విశ్వ జై చేయి పట్టుకొని లాగేస్తుండగా అకస్మాత్తుగా ఇక జై పైకి వచ్చి విశ్వను లోయలోకి తోసేస్తాడు. కానీ ఇక్కడ మనకు మాత్రం జయ లోపల పడ్డట్టుగా, లోయలో పడిపోయినట్టుగా, చనిపోయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ జై మాత్రమే ఇక పైకి వచ్చి విశ్వను లోయలోకి ఒక్కసారిగా తోసేస్తాడు. ఇక్కడ మొత్తం క్రియేట్గా తప్పంతా విశ్వదే అన్నట్టుగా మొత్తం ఫుల్ఫిల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదే సమయానికి ఇక కంగారు పడుతూ ఇంటికి వెళ్తాడు. అప్పుడు వెంటనే జాను, ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళారు? అంతా నర్వస్గా ఉన్నారు. అబ్బే ఏం లేదు జాను, నేను వెళ్ళి స్నానం చేసొస్తానని చెప్పేసి ఈ విధంగా
జై లోపలికెళ్ళి ఇక కంగారు పడుతూ, ఈరోజు వాడు చచ్చాడు, హ్యాపీగా మేము ఎంజాయ్ చేయాలి. వాడు చనిపోయినందుకు ఈరోజు నేను నా భార్యతో లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేయాలని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈలోపు విశ్వ చనిపోయాడని భ్రమలో అనుకుంటాడు. కానీ విశ్వ అక్కడ బ్రతికున్నట్టుగా మనకు అతనికి స్పృహ వచ్చినట్టుగా చూపిస్తూ ఉంటాడు. ఇక మరోవైపేమో తులసి సిద్ధు లోపలికి వెళ్ళిన తర్వాత సిద్ధుకు వెంటనే తులసికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు సిద్ధు. ఎందుకు అంటుండగా, ఏం లేదు, ఈరోజు నువ్వు నా ప్రాణాలు కాపాడావు కదా అందుకు. అలా అంటున్నావేంటి, నువ్వు నా భర్త, నేను నీ బాధ్యత, ఏ రోజైతే నువ్వు నా బాధ్యత తీసుకున్నావో అప్పుడే నేను ఈ ఇంటికి కొడలయ్యాను. ప్రతి ఒక్కటి నేనే కదా చూసుకోవాల్సింది. అయినా నేను అలా చూస్తూ చూస్తూ ఊరుకోలేను కదా, ఎందుకంటే నాకు కూడా మానవత్వం ఉంది. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో నువ్వు నాకు తోడగా ఉండే ఇక వదిన అన్నయ్యల చేత కూడా పూజ జరిపించావు. అలాంటిలో ఇలా హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను ఒక భార్యగా నేను నా కర్తవ్యాన్ని ఇక అలా చేశాను తప్ప ఏదో అన్నట్టు కాదు కదా అని అంటుండగా, అకస్మాత్తుగా అలా నడుచుకుంటూ వెళ్తుండగా తులసి పడిపోతుండగా సిద్ధు వెంటనే తులసిని పట్టుకుంటాడు. వెంటనే తులసి సిద్ధు ఒకరికొకరికి అలా ప్రేమగా చూస్తూ ఉంటారు. ఈలోపు కనిష్క సిద్ధుకు ట్యాంక్ చెప్పడానికి, అంటే తన ప్రాణం నుంచి కాపాడినందుకు ట్యాంక్ చెప్పడానికి సిద్ధు దగ్గరికి కనిష్క వస్తూ ఉంటుంది. అలా ఒకరికొకరు పట్టుకున్న సిచ్యువేషన్ని చూసిన కనిష్క ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఈలోపు వెంటనే వీళ్ళు దూరం కొడుతున్నానని అనుకుంటే ఎప్పుడు దగ్గర అవుతూనే ఉన్నాడు. అసలు ఈ తులసిని శాశ్వతంగా సిద్ధుకు దూరం చేస్తే ఇక నేను హ్యాపీగా ఆ తులసి ప్లేస్లో నేను ఉండగలను కదా. అసలు ఇది యువతి ఇంట్లో అడుగుపెట్టి ఈరోజు నా జీవితాన్ని ఇలా చేసిన దానికి నేను వదిలిపెట్టనే అని చెప్పేసి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మెల్లగా కిందికి వస్తుంది. ఏమైందమ్మా సిద్ధుకు, ఇక ట్యాంక్ చెప్తానని వెళ్ళావు కదా అంటుండగా, ట్యాంక్ చెప్పడం కాదంకుల్, అసలు ఆ తులసినే భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నా. ఏంటమ్మా ఏమైంది అంటుండగా, ఏం లేదు అంకుల్, నేను ఇలా చూస్తూ ఊరుకోలేను. వాళ్ళు ఎప్పుడైనా ఏ క్షణమైనా ఒకటైతే ఇంటికి వారసునిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనే విధంగా అంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మ, ఎలాగైనా సరే ఆ తులసిని శాశ్వతంగా ఇక భూమి మీద లేకుండా చేస్తేనే సరిపోతుంది, ఏదో ఒకటి అన్నట్టుగా అంటుండగా ఈలోపు వెంటనే కనిష్క ప్లాన్ చేస్తూ, అసలు సిద్ధు నుంచి వెళ్ళి తులసిని వేరే చేయాలంటే తులసికి ఏదో ఒకటి విషం పెట్టి చంపేస్తే సరిపోతుంది అనే విధంగా అంటుండగా, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఈ నేరం ఎవరి మీద తోస్తే సరిపోతుంది అంకుల్, ఎలాగైనా సరే నేను చూస్తూ ఊరికెళ్ళాను, సిద్ధును వదులుకోనని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.